క్రికెట్ అంటే మనకి ఎంతో ఇష్టం. కానీ ఆట కన్నా అహం, దేశం కన్నా పంతం గొప్పవైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఒక మొండి నిర్ణయం ఇప్పుడు వాళ్ళ దేశ క్రికెట్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. T20 వరల్డ్ కప్ ప్రపంచంలోని అన్ని జట్లు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఒక వింత వాదనను తెరపైకి తెచ్చింది. ఇండియాలో జరగనున్న తమ గ్రూప్ మ్యాచ్లను మేమక్కడ ఆడబోమని, ఆ మ్యాచ్లను తమ దేశంలోనే నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ పిచ్చి డిమాండ్ చూసి ICC వాళ్లకు 24 గంటల సమయం ఇచ్చింది. ఆలోచించుకోండి, ఆటగాళ్ల భవిష్యత్తును పాడు చేయొద్దని చెప్పింది. కానీ బంగ్లాదేశ్ బోర్డు అహం దెబ్బతింది. వాళ్ళు అసలు వెనక్కి తగ్గలేదు. ఆట కన్నా, రూల్స్ కన్నా తమ పంతమే గొప్పదని నిర్ణయించుకున్నారు. దీంతో ICC బోర్డులో ఓటింగ్ పెట్టాల్సి వచ్చింది. మొత్తం 16 దేశాలు ఓటింగ్ లో పాల్గొంటే బంగ్లాదేశ్ కు అనుకూలంగా కేవలం 2 ఓట్లు మాత్రమే పడ్డాయి. మిగిలిన 14 దేశాలు వాళ్ళ డిమాండ్ కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అంటే ప్రపంచ క్రికెట్ లో బంగ్లాదేశ్ ఎంత ఒంటరి అయిపోయిందో మీరే అర్థం చేసుకోండి. ఫలితం ఏంటి? బంగ్లాదేశ్ మొండిపట్టు వీడకపోవడంతో ICC వాళ్లను టోర్నమెంట్ నుంచి తప్పించి వాళ్ల స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్ తన గోతిని తానే తవ్వుకుంది. ఒక క్రికెట్ బోర్డు తమ సొంత అహం కోసం తమ ఆటగాళ్ల కెరీర్ ను, దేశం పరువును ఇలా బజార్న పడేయొచ్చా? ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ షాకింగ్ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.